అంటే ఒక డెబ్యూ డైరెక్టర్‌గా ఏదైనా ఒక స్టార్ హీరోతో లేదంటే ఒక చిన్న స్టార్ హీరోతో అయినా చేద్దాం సినిమా అని అనుకుంటారు ఎవరైనా డైరెక్టర్. రఘు కుంచే గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? మెయిన్ క్యారెక్టర్. సార్ మేజర్ ఆహ్, 'గేదెలరాజు' క్యారెక్టర్ అనుకున్న తర్వాత రఘు సార్ నేను అనుకోలేదు సార్. అనుకోలేదు. సో, వన్స్ నేను మ్యూజిక్ పరంగా ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, రఘు సార్‌తో మాట్లాడుతుంటే ఆయన గమ్మత్తుగా నవ్వుతారు. మీకు తెలుసా అవునవును. అవును. ఆయన టక్‌మని ఏదో జోకేసి ఆయన భలే నవ్వుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫేస్‌లో ఎంత సాఫ్ట్‌నెస్ ఉంటదో దేర్ ఈస్ ఎ సీరియస్‌నెస్. సో, చూసిన తర్వాత ఏంట్రా అంటే నాకు స్టార్స్ ఛాన్స్ ఇవ్వరు సార్. అసల ఈయన నా కథను ఒప్పుకుంటారని కూడా నాకు క్లారిటీ లేదు. సో, మ్యూజిక్ అయిపోయిన తర్వాత మ్యూజిక్‌కి మనం మొత్తం కథ చెప్పక్కర్లేదు సిట్యుయేషన్స్ ఏదో చెప్పుకుంటూ వచ్చాను సార్. సో, అన్నయ్యని నేను అడిగా ఒక 2 డేస్ వచ్చిన తర్వాత, "అన్నయ్య ఒక్కసారి పూర్తి కథ చెప్తాను. నీకు నచ్చితే కొంచెం 'గేదెలరాజు' క్యారెక్టర్ చేయొచ్చు కదా!" అని ఇలాగే అడిగా. ఓకే. అండ్ నమ్మకం లేదు చేస్తారని. నమ్మకం అస్సలు లేదు. సో, ఎప్పుడైతే నేను 'గేదెలరాజు' క్యారెక్టరైజేషన్ చెప్పానో, ఎప్పుడైతే మొత్తం కథ చెప్పుకుంటూ వచ్చానో, ఆయన వెంటనే నేను చేస్తానన్నారు.